విజన్ అమరావతి మండపేట పట్టణంలో అన్నా క్యాంటీన్ మరికొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా ప్రారంభం అవుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా నవతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికొల్ల రాజు తెలియజేశారు. గత 5 సంవత్సరాలుగా చిత్తడివిగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మొదటి సంతకంలో భాగంగా అన్నా క్యాంటీన్ పథకంపై సంతకం చేయడం జరిగిందని, శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్పై తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమని, ఒక నిరుపేద ఆహారం పెట్టే ప్రభుత్వమని రాజు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేకుండా ఉండాలని చెప్పి ఆలోచనతో ఆ రోజు జనగవర్నమెంట్ కూడా డిస్కస్ చేశారు. మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు మాట ప్రకారం మేనిఫెస్టోలో కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని మేనిఫెస్టో మరి ఏదైతే చెప్పాడు చంద్రబాబు దాని ప్రకారం ఈరోజు మరి అన్నా క్యాంటీన్ ఫస్ట్ ఫేజ్లో 100 ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులో బ్రేక్ఫాస్ట్ కూడా మరి 3 ఇడ్లీలు కానీ పూరీలు కానీ, అలాగే భోజనం కూడా మరి 12 గంటల నుంచి 12:30 నుంచి 3 గంటల వరకు కూడా లంచ్ పెట్టడం జరుగుతుంది. అలాగే డిన్నర్ కూడా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు. అంటే ఎంతమంది వచ్చినా మరి అంతనే వేసుకొని సాయంత్రం వెళ్తూ ఉంటారు. అది ఎవరికి వచ్చినా ఎవరైనా లేదనుకుంటే అందరికీ కూడా భోజనం కార్యక్రమం చంద్రబాబు చేసిన గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఇవాళ పేదవాడు ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మనం ప్రతిదీ చాలామంది ఇంకోటికి మంచి చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. భవిష్యత్తులో మరి ఏదో పేదరికంలోకి రావాలి, ప్రభుత్వం రావాలి, దేశం రావాలి, రాష్ట్రం రావాలని ఆలోచిస్తుంది చంద్రబాబు నాయుడు గారు. మరి 16వ తారీఖు అంటే 15వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారికి స్టార్ట్ చేస్తున్నారు. మన 16 ఉదయం 6:30కే ఇక్కడ 7 గంటలకు అంటే మనకి 6 కూడా పెద్ద 2 కూడా 16వ తారీఖు ఉంటాయి. అందరూ కూడా అందరూ తెచ్చుకుని అందరూ భోజనం చేసి భోజనం చేయాలి.